హాయ్ ఫ్రెండ్స్, బిగ్ బాస్ సీజన్ ఎపిసోడ్ 25 అన్నమాట. డే 24. ఈరోజు వచ్చేసి 2 టాస్కులు జరిగినాయి. కెప్టెన్ కంటెండర్ అయ్యే టాస్కులు. 2 టాస్కులలో పవన్ కళ్యాణ్ అయితే దుమ్ము దులిపిండబ్బా. ఈ నాగార్జున గారు ఇచ్చిన ఫీడ్బ్యాక్తో, ఆడియన్స్ ఇచ్చిన ఫీడ్బ్యాక్తో అయితే దారిలోకి అయితే వచ్చాడు. ఈరోజు 2 టాస్కులు పవన్ కళ్యాణ్ సూపర్గా ఆడాడు. స్టార్టింగ్ నుంచి చెప్పుకుంటే స్టార్టింగ్ మనకు సాంగ్తో మొదలవుతుంది. తర్వాత చిన్న డిస్కషన్స్ అవుతాయి. ఆ తర్వాత చిన్న కామెడీ. బిగ్ బాస్ పిలిచి నిన్న పెట్టిన టీమ్ లీడర్స్ని పెట్టి, మీరు ఎవరినైనా ఒక టీమ్ లీడ్ అదే మీ గ్రూప్లో ఉన్న వాళ్ళని ఒకరిని ఎవరినైనా మార్చుకుంటారా, ఎవరుని పర్మనెంట్గా ఉంచుకుంటారంటే తనుజ రీతుని ఉంచుకుంటా అంటది. ఇది కళ్యాణ్ ఇమాన్యుల్ని ఉంచుకుంటానంటాడు. ఆ తర్వాత భరణి గారు శ్రీజాని ఉంచుకుంటా అంటాడు. నెక్స్ట్ సుమన్ శెట్టి గారు రాముని ఉంచుకుంటా అంటాడు. ఆ తర్వాత బిగ్ బాస్ మీకు ఒక్కొక్కరిని పంపుతా అని చెప్పి, ఇది మనకు కళ్యాణ్కేమో ఫ్లోరా గారిని పంపుతాడు. కళ్యాణ్ టీంలో ఫ్లోరా వెళ్తుంది. తనుజ టీంలో హరీష్ గారు వెళ్తారు, మాస్క్ మ్యాన్ వెళ్తాడు. ఆ తర్వాత భరణి గారి టీంలో వచ్చి మా దివ్య నిఖిత గారు వెళ్తారు. తర్వాత ఇది సుమన్ శెట్టి గారి టీంలోకి వచ్చి సంజన గారు వెళ్తారు అన్నమాట. ఇలా వీళ్ళు టీములు చేంజ్ అయితే వీళ్ళకి ఫస్ట్ టాస్క్ వచ్చి బాల్స్ టాస్క్లో రూల్ ఏంది, ఫస్ట్ ఏమో టీం లీడర్ని నిల్చోమంటాడు. తర్వాత వచ్చి మీ ఇష్టం, మీ టీంలో ఎవరైనా నిల్చొని కర్ర పెట్టుకొని పైన బాల్స్ ఉంటాయి. బిగ్ బాస్ ఒక కలర్ చెప్తాడు. ఆ కలర్ బాల్స్ కింద పడేలాగా చేస్తే మిగతా వాళ్ళు పట్టుకొని వాళ్ళ బాసులలో వేసుకోవాలా. అక్కడైతే గేమ్ కళ్యాణ్ కానీ, ఇమాన్యుల్, రీతు చౌదరి, శ్రీజ, దివ్యానికిత వీళ్ళైతే సూపర్గా ఆడారు. మెయిన్ శ్రీజ అయితే కింద పడి దెబ్బలు కూడా తగిలినాయి. స్విమ్మింగ్ పూల్లో పడ్డా కూడా ఆడింది. తనకి వెళ్తూ బాగుపోయినా. ఇంకా కళ్యాణ్ అయితే ఇంకా సూపర్ రెచ్చిపోయిండు. ఇమాన్యుల్ కానీ వీళ్ళంతా ఆడారు. ఫస్ట్ రౌండ్లో వచ్చేసి మనకు తనుజ టీము 0 అవుతుంది, ఎలిమినేట్ అయిపోతారు. ఆ తర్వాత మళ్ళీ ఆడతారు. మళ్ళీ కళ్యాణ్ టీమే గెలుస్తుంది. ఆ తర్వాత ఇంకో టీము ఎలిమినేట్ అయిపోతే బిగ్ బాస్ ఏమంటారంటే సపోర్ట్గా రావచ్చు అన్నప్పుడు వీళ్ళు తనుజ వాళ్ళు భరణి టీంకి వెళ్తారు. వీళ్ళు సుమన్ శెట్టి వాళ్ళేమో పవన్ కళ్యాణ్ టీంకి వెళ్తారు అన్నమాట. వీళ్ళు ఆడే టైంలో ఇది బ్లాక్ బాల్ ఒకటి ఉంటుంది. ఎవరైతే ఆ బ్లాక్ బాల్ కొట్టి కిందికి పడుతుందో ఆ టీంలో నుంచి ఒకరిని తీసేయాలంటే ఈయన సంచాలకుగా ఫెయిల్ ఇక్కడ అయ్యాడు. ఇది మనకు డిమాండ్ పవన్ పోయి తనుజాని తీసేస్తాడు. తనుజ సపోర్టర్. ఇప్పుడు భరణి గారు బాల్ కింద వేసింది, భరణి టీంలో నుంచి ఒకరిని తీసేయాలి. కానీ సపోర్టర్ అయిన తనుజని తీసేస్తారు. అక్కడికి పవన్ కళ్యాణ్ చెప్తాడు, నువ్వు సపోర్టర్నిగా తీసేయాల్సింది టీంలో వాళ్ళని. అంటే లేదు, ఎవరినైనా ఒకటే అంటాడు. అసలు కాసేపైనా బిగ్ బాసే చెప్తాడు, డిమాండ్ పవన్ మీకు నేను చెప్పింది ఏంది, టీంలో వాళ్ళని తీసేయమన్నాను, మీరు ఎవరిని తీసేశారు అంటే అప్పుడు సారీ బిగ్ బాస్ అని చెప్పి మళ్ళీ తనుజాని తీసుకొని వచ్చి ఇక్కడ శ్రీజాకి అన్యాయం చేశాడు. శ్రీజ నీకు దెబ్బలు తగిలినాయని చెప్పి శ్రీజాని ఎలిమినేట్ తీసేసాడు ఆ టాస్క్ నుంచి. తను దెబ్బలు తగిలిన అంత కష్టపడి ఆడుతుంటే తను ఎలా తీసేస్తావు? స్ట్రాంగ్ ప్లేయర్ని, వీక్ ఉన్న ప్లేయర్ని ఎవరైనా తీసేయచ్చు కదా. కొట్టేది భరణి గారిని తీసేస్తే వాళ్ళు కొట్టే టీం ఉండదు కదా. అది ఆలోచించాలి కదా కొంచెము. అక్కడైతే నాకు శ్రీజాకి అన్యాయం జరిగింది అనిపించింది. ఇంకా ఈ టీంలో అయితే లాస్ట్కి ఇంకా మనకు కళ్యాణ్ అయితే గెలుస్తాడు, చాలా బాగా ఆడతాడు. ఇక్కడే కొంచెం తనుజ గారు ఇది రామరాతుడు ఇలా మూతి మీద కొట్టాడు అది ఇది అంటే గేమ్లో కావాలని ఎవరు కొట్టరు. గేమ్లో అది మనకైతే చూపించలేదు, ఎందుకంటే మనకు మొత్తం ఈ కళ్యాణ్ సైడ్దే చూపించారు. ఇటు సైడ్ గొడవ అయితే జరిగింది. రామరాతుడు కూడా సూపర్ ఆడాడు. గేమ్ అయితే అందరిని ఆపాడబ్బా, కాలు పట్టుకొని లాగడాలు అవన్నీ. ఆ గొడవలు చిన్న దెబ్బలు తగులుతాయి, కామన్. ఫిజికల్ టాస్క్లో దెబ్బలు తగలడం కామన్. ఇంకా దాంతో నచ్చ చెప్తారు, ఇంకా తర్వాత గమ్ముగా అయిపోతారు. ఇంకా కళ్యాణ్ గెలిచినాక కంటెండర్ది తీసుకుంటే బిగ్ బాస్లో ఒక్కళ్ళే అవ్వాలి అంటే అప్పుడు మాట్లాడతాడు. ఇమాన్యుల్ని అడుగుతాడు. ఫ్లోరా గారు అయితే ఇక్కడ చాలా బాగా నచ్చారు, త్యాగం చేసేస్తాడు. అప్పుడు ఇమాన్యుల్ ఉండి నేను ఫస్ట్ టైం అవుతున్నా అంటే ఇమాన్యుల్ కూడా త్యాగం చేసేస్తాడు. 2వ టాస్క్ గాన్ల టాస్క్. అక్కడ ఇంకా ఒక్కొక్కళ్ళు ఇద్దరిద్దరు రావాలా. సూపర్ గారు మాస్క్ మ్యాన్ గారు కూడా ఆయన వయసు పెద్ద, ఆయన బాగా ఆడాడు. రీతు చౌదరి బాగా ఆడింది, కళ్యాణ్ ఆడాడు, శ్రీజ, వీళ్ళందరూ సూపర్గా ఆడారు. లాస్ట్కి మళ్ళీ కళ్యాణ్ టీం అయితే గెలుస్తుంది. గెలవగానే మళ్ళీ ఇది క్విట్అవుట్ కార్డ్ అయితే వస్తుంది. అయితే వీళ్ళు నిర్ణయించుకొని ఏమనుకుంటారంటే భరణి టీం తీసేయాలి. ఫస్ట్ ఒక్కళ్ళే అనుకుని భరణి గారిని తీసేయాలి అనుకుంటారు. తర్వాత బయటకు వచ్చినాక బిగ్ బాస్లో టీం మొత్తాన్ని తీసేయాలంటే కంటెండర్ నుంచి ఇంకప్పుడు భరణి టీం అని చెప్తారు. నాకు అక్కడ నచ్చలేదు, ఎందుకంటే అక్కడ శ్రీజ నామినేషన్లో ఉంది, దివ్య నిఖిత గారు ఇద్దరు నామినేషన్లో ఉన్నారు. వీళ్ళిద్దరికీ అవసరం టాస్క్లు ఆడడం. ఇప్పుడు వాళ్ళనే ఫస్ట్ డేనే తీసేస్తే వాళ్ళకి ఓట్లు ఎలా పట్టాయి.
సుమన్ శెట్టి టీం తీసేస్తుంటే బాగుండేది. ఎందుకంటే సుమన్ శెట్టి, రామ్ రాథోడ్ వీళ్ళిద్దరూ నామినేషన్లో లేరు. ఆల్రెడీ సంజన గారు ఒకసారి కెప్టెన్ అయిపోయారు. వాళ్ళని తీసేస్తుంటే బాగుండు అనిపించింది. కానీ ఇంకా తనకు చేతికి పవర్ వచ్చింది. తను ఏమనుకున్నాడంటే నెక్స్ట్ టాస్క్లలో ఫైట్ ఇవ్వకుండా ఉంటారు, తనకు సులువు అవుతుంది అని చెప్పి శ్రీజాని అయితే తీసేశారు. శ్రీజ కొంచెం ఏడుస్తుంది, తర్వాత మళ్ళీ ఓకే నార్మల్ అయిపోద్ది. ఈరోజు ఎపిసోడ్ అయితే ఇదే జరిగింది. ఓవరాల్గా అయితే నాకైతే కళ్యాణ్ అయితే ఈజ్ బ్యాక్, చాలా బాగా ఆడారు. ఇలాగే ఆడితే తనకు మంచి ప్లస్ అవుతుంది, మంచి టాప్ 5లో కూడా ఉంటారు. మీకు ఈరోజు కళ్యాణ్ ఆట ఎలా అనిపించింది అనేది కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్. ఈరోజు ఎపిసోడ్లో మీకు ఎవరెవరు గేమ్ బాగా ఆడారని అనిపించింది కూడా కామెంట్ చేయండి. అలాగే మీరు ఈ వారం ఎవరికి ఓటేస్తున్నారో కూడా కామెంట్ చేసి చెప్పండి. అలాగే మీకు ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరో కూడా కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్. అలాగే ఇలాంటి బిగ్ బాస్ అప్డేట్స్, బిగ్ బాస్ రివ్యూస్ కావాలనుకుంటే నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. బాయ్.